హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. నా స్టైల్‌లో మామిడికాయ పచ్చడి ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇదైతే 1 మంత్ వరకే నిలువుంటుంది. ఎందుకంటే అది మామిడికాయ పచ్చడి కారం కాదు. అలాగే ఇప్పుడు పెట్టే పచ్చడి సీజన్ కాదు. ఏంటంటే ఇప్పుడొచ్చే కాయలు అంత టేస్ట్ ఉండవు. మనకి ఎండలు తగ్గిన తర్వాత పెట్టిన మామిడికాయ పచ్చడి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నిల్వ గూడా ఎక్కువుంటుంది. ఇవైతే నార్మల్ కాయలతో కాబట్టి పర్లేదు. ఒక 15 డేస్ అలా అయితే తినేయొచ్చు. అంతకన్నా ఎక్కువైనా మనం తినలేంలే ఇంకా కానీ. నేనైతే 2 మామిడికాయలనైతే శుభ్రంగా వాటర్‌లో కడిగేసి ఇంకా క్లాత్‌తోనైతే తూడ్చి ఒక 1 అవర్ ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టిన తర్వాతయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనం జీడితో కట్ చేసిన కాయలైతే టేస్ట్ బావుంటుంది గానీ, మనం జీడితో కట్ చేయలే కాబట్టి ముక్క మెత్తగా అయిపోతుంది. ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే లైట్‌గా విడివిడిగా ఏంపుకున్నాను. ఏంపుకున్న తర్వాత అలాగే ఎల్లిపాయ పేస్టు. ఇవి ఏపిన తర్వాత విడివిడిగా ఏంపడం అయితే విడివిడిగా ఏంపాను. పౌడర్ మాత్రం ఒకటేసారి పట్టుకున్నాను. ఇంకా గ్లాస్‌తో ముక్కలు కొలిసి దాంతో కారం వేసుకోవాలి. నేనైతే అందాజగానే ఏసేస్తున్నాను. అంటే నిల్వ పచ్చడి కాదు కాబట్టి. ఇలా మిక్సీ వేసుకున్న పౌడర్‌ని జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడరు, మన టేస్ట్‌కి సరిపడా కారము, మనం జీడితో కట్ చేసుకున్న కాయలైతే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నిల్వ గూడా ఎక్కువ రోజులుంటుంది ముక్క మెత్తమవ్వకుండా. ఇదైతే ఎల్లిపాయ పేస్టు, ఇంకా సరిపడా ఉప్పు ఇవన్నీ వేసైతే బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాతయితే కొన్ని ఎల్లిపాయ రెబ్బలేస్తున్నాను. అక్కడక్కడ మనకి టేస్ట్ బావుంటుందని చెప్పేసి. ఇవైతే అంతా పట్టించిన తర్వాతయితే మేమైతే వేడి చేసిన నూనెనే వేస్తాము. పచ్చి నూనె అయితే ఏం వేయము. ఇంకా పల్లి ఆయిలయితే టేస్ట్ బావుంటుంది పచ్చళ్ళకి. నేనైతే ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేశాను. ఇక్కడ ఈ మసాలా ఇవన్నీ ఏమంటారు? జీలకర్ర మెంతుల పౌడరు, వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఎల్లిపాయ రెబ్బలేసా అని చెప్పా గదా! అవి ఏసేసిన తర్వాత ఇంకా మన ఫైనల్‌గా పోపు జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి. ఎండుమిర్చి అయితే నాకు అవైలబుల్‌గా లేవని చెప్పేసి నేను వేయలేదు. అవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాతనే మన పచ్చడిలో ఏసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాతయితే మనం పోపేసిన కళాయిలో కొంచెం వేడి వేడి అన్నం తీసుకొని, కళాయికున్న కారంతో కలిపేసి తింటే ఉంటుంది. పచ్చడి ఎంత తిన్నా టేస్ట్ తెలీదు. ఇందులో తిన్నది మాత్రమే మనకు టేస్ట్ అనిపిస్తుంది. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.